హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసు స్మాల్ బల్. మా ఇంట్లో ఈరోజు పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అల్లం చట్నీ, అల్లం పొడి, పప్పుల చట్నీ చేశాను. మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉప్మా వచ్చి తిరువాత వేసి టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసి నార్మల్గా పోపు పెట్టి ఉప్మా చేసుకుంటే కొంచెం పత్తలాగా చేశాను. ఎందుకంటే పెసరట్టు ఉప్మాకి పూయగానే అట్లా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. హోటళ్ళల్లో అయితే దోశ తిప్పి అలా మధ్యలో పెట్టిస్తారు. మనం ఏం చేయాలి? దోశ తీసుకొని ఉప్మా తీసుకొని తినాలి. అలా కాకోకుండా దోశ మొత్తం తిప్పి మొత్తం దోశకి పూసేటట్టు స్ప్రెడ్ అవ్వాలంటే దాన్ని కొంచెం ఆ ఉప్మా అనేది కొంచెం పతలాగా చేసుకుంటే దోశకి పూస్తే ఇట్లా పూసేటట్టు చూడండి. ఇలా పతలాగా ఇంకొంచెం పతలాగా ఉన్నా ఇంకా బాగుంటుంది. దోశకు మొత్తం ఈవెంట్గా రుద్దామనుకోండి, మనం తినేటప్పుడు దోశ పైనేమో క్రిస్పీగా ఉంటుంది, లోపల ఉప్మా మెత్తగా ఉంటుంది. మా పెద్దోడికి కాబట్టి ఉత్త ఉప్మా పూసి ఇస్తున్నాను. అదే మా అత్తయ్య వాళ్ళకైతే కారం పప్పుల పొడి, చింతాకు పొడి, శనక్కాయల పొడి, అల్లం పొడి దాని మీద చల్లి తెల్ల పప్పుల పొడి, ఓన్లీ తెల్ల పప్పుల పొడి మిక్సీకి వేసుకొని ఉంటాం మేము సపరేట్గా. ఆ పొడి కొంచెం చల్లించి ఆయిల్ వేసేసి చేసిస్తాను. ఇది అల్లం పొడి నిలువ ఉంటుంది, 6-7 నెలలైనా నిలువ ఉంటుంది. అదే అల్లం పచ్చడి అయితే 2-3 మంత్స్లో పోతుంది అని చెప్పి మేము అల్లం పొడి చేసుకుని కూడా నేర్చుకున్నాము. మీకు ఎవరికైనా అల్లం పొడి కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అత్తయ్యకి చెప్పి ఈసారి ఒక వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. మా అబ్బాయికి కాబట్టి పెసరట్టు ఉప్మా మాత్రమే వేసిచ్చి ఒక 2 హోల్స్ ఉన్నాయి కదా, చిన్న హోల్లో అల్లం పచ్చడి వేస్తాను, ఇంకొక దాంట్లో చట్నీ వేస్తాను. వాడికి కావాల్సింది తింటాడు కదా, మధ్యలో మనం ఏమైనా పొళ్ళు వేస్తే కారంతో పిల్లలు వదిలేస్తారు. అందుకని నేను ఈ 2 మాత్రమే వేసిస్తున్నాను. మీరు పెసరట్టు ఉప్మాలోకి ఏం కాంబినేషన్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెసరట్లాగే మనం ఉలవల దోశ కూడా చేసుకోవచ్చు. ఉలవల దోశకి ఏమేమి వేసుకోవాలో అనేది నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. పెసరట్ కూడా నేను ఏ విధంగా వేసుకుంటాను అనేది కూడా ముందు వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.